Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 19th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా చెక్ చేసినట్టే ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. దాని తర్వాత మనకి రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి బేసిక్గా థర్స్డే రోజు వెనస్డే రోజు జరిగిన క్లోజింగ్ ఇది. అండ్ మనకి ఈ రోజు కోసం బేసిక్గా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉండే అండ్ క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ కూడా వెరీ మోడరేట్ పొజిషన్స్ మాత్రమే బేరిష్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాండే. అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఈ రోజు కోసం మాత్రం ప్రొపరైటరీస్ కొంత చెప్పాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ కంటే కొంత స్ట్రాంగ్ పొజిషన్స్ ఆపోజిట్ సైడ్ అంటే బుల్లీ సైడ్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుంటుండే. సో ఎఫ్ఐఎస్ వ్యూ ఒక మోడరేట్ సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ ఉంటే, ప్రొపరైటరీ వ్యూ మోడరేట్ సైడ్ వేస్ నుంచి మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ కైండ్ ఆఫ్ సినారియో. అండ్ క్లయింట్స్ ఎప్పుడు కూడా స్టక్ అవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఏదైతే ట్రెండ్ ఉంటుందో ట్రెండ్కి రివర్స్ వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు డౌన్ సైడ్ వస్తున్నప్పుడు అప్ సైడ్ ఉంటుంది, అండ్ ఎప్పుడైతే మనం హయ్యర్ హైస్ చేస్తూ ఉంటే డౌన్ సైడ్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సో స్టక్ అవుతూ ఉంటారు మార్కెట్లో వచ్చే న్యూస్ అట్లాంటివన్నీ కలిపి. సో మనం ఫైనల్గా మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఎప్పుడైనా సరే ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, సో కొంత బేరిష్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటాయి. సో జనరల్గా వీళ్ళు సైడ్ వేస్ పొజిషన్స్ హోల్డ్ చేసేటప్పుడు ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే కొంత పైనుంచి కాల్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అంటే షార్ట్ చేసిన ప్రెషర్ ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ ఎప్పుడైతే బుల్లిష్ పొజిషన్స్ ఉంటారో అంటే ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తే ప్రొపరైటరీస్ పొజిషన్స్ వల్ల కొంత అప్ సైడ్ మూవ్ అనేది వస్తూ ఉంటుంది. సో బుల్లిష్ స్ట్రెంత్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే పైనుంచి ఎఫ్ఐఎస్ బేరిష్ పొజిషన్ స్ట్రెంత్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఏంటి అంటే మనం డిసైడ్ చేసుకున్నది బేసిక్గా ఈ జోన్లో ఉన్నది కంప్లీట్గా సైడ్ వైజ్ జోన్ అని డిస్కస్ చేసుకుని. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నంబర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి ఎక్కడ చూసినా ఇవన్నీ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా ఎందుకు ఈ జోన్ని సైడ్ వైజ్ పెట్టుకున్న మార్కెట్ ఎందుకు ఈరోజు ఇదే సైడ్ వైజ్లో ఉండింది అంటే, పొజిషన్స్ని రీడ్ చేయడం రావాలన్నమాట మెయిన్గా. సో వాళ్ళ ఇంటెన్సిటీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైతే కంప్లీట్ సైకిల్స్ బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటామో సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది జనరల్గా ఆప్షన్ బయర్స్, సపోజ్ పర్సనల్గా నేను ఆప్షన్ సెల్లింగ్, సో అట్లీస్ట్ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం ఈవెన్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి. ఆర్ సమ్ టైమ్స్ కంప్లీట్గా అవాయిడ్ కూడా చేస్తూ ఉంటాం బికాజ్ మొమెంటమ్ని మనకి అట్లీస్ట్ ఆ రోజు మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలనిపించినప్పుడు ఏంటి అంటే సైడ్ వేస్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. బట్ మార్కెట్లో ఎక్కువగా ఆప్షన్ బయర్స్ ఉంటారు, అంటే జనరల్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది, ఆప్షన్ బయర్స్ ఉంటారు. సో వీళ్ళ కోసం మనం థింక్ చేసింది ఏంటి అంటే, సో ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఎప్పుడైతే 50 MA ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి 50 MA బ్రేక్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే అప్పుడు ఇది మనకి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేసినాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్యాక్ చేసి పైకి వెళ్తూ ఉంటే అప్పుడు దీన్ని మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్గా కన్సిడర్ చేయొచ్చు. అప్పుడే ఆప్షన్ బయర్స్కి స్కోప్ ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసినాం. బికాజ్ ఎప్పుడైతే కంప్లీట్ వీడియో చూసి మీరు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ హెడ్ఏక్స్ అనేటివి ఉండవు, అండ్ ఫోమో ఉండదు, ఫస్ట్ క్యాండిల్ ఉండే ట్రేడ్ చేయాలి, ఇట్లాంటి థింగ్స్ ఏవి ఉండదు. సో ఎందుకు అంటే కంప్లీట్గా ప్రైస్ అనేది సైడ్ వేస్లోనే ఉంటుంది. మనకి థింగ్స్ ఉన్నాయా లేదా అంటే మనకి అట్లీస్ట్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చూసుకొని జనరల్ అలర్ట్స్ పెట్టుకొని వదిలేస్తూ ఉంటాం. సో ఇది చాలా చాలా అవసరం, అలవాటు చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం, ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి మనకి. సో ఒకటైతే ట్రూ, జనరల్ మనకి ఇక్కడ ఏం జరిగింది ఇంతకుముందు, సో దీని కిందన సెల్లర్స్ ఎవరు లేరు అనేది మెయిన్ థింగ్. అండ్ సేమ్ వే మనకి కొంత రిట్రేస్మెంట్ కూడా, అండ్ ఇక్కడ చూసుకుంటే దీనిపైన బయర్స్ ఎవరు లేరు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. దాని తర్వాత ఏంటి, జనరల్గా ఒక రిట్రేస్మెంట్ ఏది వచ్చినా కూడా స్వింగ్లో వరకు అయితే ట్రేడ్ చేయొచ్చు, ఆర్ ఈ స్వింగ్ వరకు వస్తే హై చూడొచ్చు. ఇంతకుముందు కూడా సేమ్ సినారియో మనం ఏదైతే ఇక్కడ ఫాలో అయినామో ఇట్లాంటి సినారియోనే ఈరోజు కూడా వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్లా ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవాలి అంటే కొంత స్కిల్ అవసరం. బికాజ్
ఇట్లాంటి థింగ్స్ అనేవి అంటే బేసిక్గా స్వింగ్ ఎంట్రీ స్వింగ్ ఎగ్జిట్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ మన కంట్రోల్లో ఉండదు, సడన్గా ఇట్లా విక్స్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్కి చాలా పేషెన్స్ ఇవ్వాలి బేసిక్గా, టీకే. సో అండ్ ఇది బిలీవ్ చేయాలి. ఎప్పుడైతే ప్రైస్ సైడ్ వేస్లో ఉంటుంది అని చెప్పడానికి బిలీవ్ చేస్తేనే మనకి తెలుస్తుంది. అండ్ ఒక స్పైక్ రాగానే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనే థింగ్స్ ఎప్పుడు కూడా పెట్టుకోదు. సో ఇక్కడ మనకి లైవ్లో క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి, మనకి ఒకటి ఎప్పుడైతే ఈ టాప్ని బీట్ చేస్తూ ఉంటుందో ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ పైన బుల్లీస్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే 50 MA బ్రేక్ డౌన్ అయ్యి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో సో అప్పుడు మనం ఈ రూల్ని ఎప్పుడైతే అలర్ట్ పెట్టుకొని వదిలేసినారు అనుకోండి వేరే వర్క్ చేసుకుంటూ, అసలు మార్కెట్లో డేకి అనేది ఉండదు, ఎవరికి డబ్బులు కూడా పోవు. ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్లో మనకి జనరల్గా మనకి ట్రేడ్ చేయాలి అట్లా మల్టిపుల్ థింగ్స్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రైస్ని కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. సో యాక్చువల్ చాలామంది ఇండివిజువల్ లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయని అడుగుతున్నారు, బట్ డైలీ యాక్చువల్గా నేను అనాలిసిస్తో కలిపే సైకాలజీ అయినా అండ్ ఏదైతే రిలేటెడ్ థింగ్స్ ఉంటాయో ప్రైస్ యాక్షన్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ థింగ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, టీకే. సో దానికి సపరేట్గా పెట్టడం కోసం ఐ హ్యావ్ టు థింక్. యా, సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి జరిగింది ఏంటి, ఎఫ్ఐఎస్ ఎక్కడ ఉన్నారు, జనరల్గా ఎఫ్ఐఎస్ నుంచి మనకి కొంత బేరిష్ ప్రెషర్ ఉండింది అండ్ ప్రొపరేటరీస్ నుంచి బుల్లిష్ ప్రెషర్ ఉండింది. అండ్ ఇక్కడ రీటైలర్ పొజిషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ ఏరియాస్లో ఉంటాయి. బికాస్ మనం ఎప్పుడు కూడా చీప్ ప్రైజెస్ కొంటూ ఉంటాం. మన ఆప్షన్ బయింగ్ అంతా కూడా 40 రూపీస్ రేపటికి 200 అయిపోవాలి, 50 రూపీస్ 300 అయిపోవాలి, ఆర్ 10 రూపీస్ది 100 అయిపోవాలి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అందుకనే సో వీళ్ళు ఎప్పుడైనా సరే మనం చేసే ప్రతి యాక్షన్ అంటే మనం థాట్ ప్రాసెస్ కానివ్వండి, మనం ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కానీ అంటే ఆప్షన్ వాట్ వి కాల్ ప్రోస్ ఉంటారు కదా, ఈ ఇన్స్టిట్యూషన్స్కి బేసిక్గా సపరేట్ అల్గారిథమ్స్ ఉంటాయి అండ్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది. సో ఈ అల్గారిథమ్స్ వల్ల క్లియర్గా అర్థమైపోతూ ఉంటాయి, చాలా హై అండ్ మిషన్స్ ఉంటూ ఉంటాయి. బట్ మనం మాత్రం జనరల్గా చిన్న చిన్న క్యాండిల్స్తో మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సినారియోస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ప్రొపరైటరీస్కి అండ్ ఎఫ్ఐఎస్ అండ్ బేసిక్గా ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువ సార్లు లాసెస్ని బుక్ చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి మార్కెట్ని ముందే ప్రెడిక్ట్ చేయగలగాలి. సో ఇది మైండ్లో పెట్టుకోండి ఇట్లాంటి పొజిషన్స్ వచ్చినప్పుడు. అండ్ సేమ్ వే కొంచెం సైకాలజీ అవసరం ఈరోజు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం వినడానికి ట్రై చేయండి, మీకే యూజ్ అవుతుంది, టీకే. సో ఇట్లాంటి ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసినారనుకోండి, సో ఇట్లాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ మనం ఎక్కువగా ఇట్లాంటి డేస్ అన్నీ కూడా సో ఎవరైతే డీపీ అనే పర్సన్ ఉన్నారో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అండ్ హీ నోస్ దట్ అట్లీస్ట్ ఇట్లాంటి పొజిషన్స్ వచ్చినప్పుడు నాకు ట్రేడ్ లేదు అని చెప్పి కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో ఇదే అనమాట. సో ఎవరైతే రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నారో ఇట్లా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. సో టైం వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో యా, సో ఇక్కడ క్లియర్గా ఇదే అనమాట మెయిన్గా జరగాల్సింది. మనకి ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కడ సైడ్ నుంచి ఉంది, ఇంటెన్సిటీ ఎవరి ఇంటెన్సిటీ ఉంది ఇది తెలుసుకోగలగాలి. సో రీటైలర్స్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ ఏంటి అంటే లాసెస్లోకి వెళ్తూ ఉంటారు, టీకే. సో ఇది మెయిన్గా జరిగిన సినారియో ఈరోజు. అండ్ ఇక్కడ క్లియర్గా ఆలోచించండి, ఏదైతే రిట్రేస్మెంట్ వచ్చింది, టాప్ పోలేదు, ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దాని తర్వాత క్లియర్గా చూసుకుంటే 50 MA వరకు వచ్చిందా, రాలేదు. సో ఇక్కడ మళ్ళీ ఒక జనరల్గా ఈ సపోర్ట్ని డ్రా చేసుకుని ఇక్కడ హ్యామర్ వరకు తీసుకొని దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయి లైట్ తీసుకోవచ్చు బేసిక్గా. అదర్వైజ్ కంప్లీట్గా వదిలేసినా కూడా పర్లేదు. అండ్ యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇది బ్రేక్ డౌన్ అవుతే ఎంట్రీ తీసుకోవచ్చు, ఇట్లాంటి ప్లాన్ గురించి వెయిట్ చేస్తూ ఉండే. బికాజ్ ఎందుకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది నాకు తెలిసి షార్ట్ కవరింగ్ వల్ల వచ్చింది. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే ఎవరైతే షార్ట్ చేసారో దాని తర్వాత కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు దాని తర్వాత చూసినా కూడా ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ అవన్నీ కూడా 100+ పాయింట్స్ అయితే పడినాయి. బట్ స్టిల్ అవి చూడాల్సిన అవసరం లేదు. బట్ రేపటి మార్నింగ్ వరకు జనరల్గా ఏంటంటే ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూ ఉంటే చూస్తాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఈ మూవ్ ఎందుకు రావాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ చెక్, క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ డైవర్జెన్సెస్ ఎంత క్లియర్గా ఉన్నాయనేది. ప్రైస్ పైకి వెళ్తూ ఉంది కానీ అంత స్ట్రెంత్ లేదు, కంప్లీట్ స్లగ్గిష్ ప్రైస్ యాక్షన్. ఈవెన్ 15 minutes ప్రైస్ యాక్షన్లో కూడా ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ట్రిపుల్ టాప్ ఇట్లా చేస్తానే ఉంది బట్ బుల్లీ స్ట్రెంత్ అనేది లేదు. సేమ్ వే. సో యా, అండ్ ఇట్లాంటివి నోటీస్ చేసి నాకు ఎవరైతే పంపిస్తూ ఉన్నారో క్లియర్గా మెనీ థ్యాంక్స్. అట్లీస్ట్ మీకు మీ ట్రేడింగ్ జర్నీలో చాలా హెల్ప్ అవుతూ ఉంది. అండ్ సేమ్ వే ఆర్ఎస్ఐని చెక్ చేయండి, ఎక్కడ కూడా స్ట్రెంత్ లేదు. అండ్ ఇది ఈ మూవ్ని మర్చిపోండి. 3 PM తర్వాత వచ్చే మూవ్ హెడేక్ మూవ్స్. అట్లీస్ట్ మీరు ఎవరైనా బుల్లిష్ హోల్డ్ చేస్తూ ఉంటే వచ్చి దట్స్ ఫైన్, బట్ స్టిల్ ఇట్లాంటివి చేయకండి. ఎప్పుడైనా మీకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిన రోజు మీకున్న కంప్లీట్ క్యాపిటల్ అంతా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి సినారియోస్ మెసేజ్ అన్నీ ఐవ్ గాన్ త్రూ మెనీ ఇది అనమాట.
ఠీకే. సో ఇది సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. ఏ రోజు అవాయిడ్ చేయాలి, సపోజ్ ఈఎంఐ స్ట్రక్చర్స్ తీసుకున్నా ఆర్ జనరల్ ఆర్ఎస్ఐ స్ట్రక్చర్స్ తీసుకున్నా, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే మెన్షన్ చేయడానికి మీ ట్రేడింగ్ జర్నల్ మెన్షన్ చేయండి. సో దట్ ఈ 22 ట్రేడింగ్ సెషన్స్లో ఇట్లాంటి ట్రేడింగ్ సెషన్స్ ఈజీగా 3 to 4 వస్తూ ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైనా తీసుకున్నా కూడా లాసెస్ అనేవి ఒక 1-2 అట్లా వస్తూనే ఉంటాయి. సో ట్రేడింగ్ ఎవరైనా చేయకున్నా కూడా ఇబ్బంది పడ్డా అట్లీస్ట్ ఈ రోజున వదిలేయండి. బికాజ్ ఏదైతే లాసెస్ బుక్ చేసే డే ఉంటుందో అట్లాంటి డేనే స్టిల్ మనం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ నాకు తెలిసి హార్డ్లీగా చూస్తే 100 మెంబర్స్ చూస్తారు. అందులో కూడా ఈజీగా 10 to 20 మెంబర్స్కి ఎమోషన్స్ అనేటివి కంట్రోల్లో ఉండవు. సో మిగతా వాళ్ళందరికీ అట్లీస్ట్ స్టేబుల్ ఉంటారు బేసిక్గా. ఎందుకంటే నేను ఈ ఓటింగ్ పర్సంటేజ్తో చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ అంటే అట్లీస్ట్ ఒక 40 to 50 మెంబర్స్ పోల్ చేస్తే అందులో 4 to 6 మెంబర్స్ వరకు లాసెస్ ఉంటున్నాయి. బట్ మిగతా అంతా ఒక 2-3 మెంబర్స్ కన్ఫ్యూజ్డ్ ఉంటున్నారు. అండ్ 65-70% ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేసి డేటా ఉంది కాబట్టి ఈ థింగ్స్ అన్ని చెప్తున్నా. సో అట్లా ఎవరైతే లాసెస్ బుక్ చేస్తూ ఉన్నారో ఈ రోజు కూడా చేసినా కూడా అట్లీస్ట్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఒక చోట ఆపండి. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే మిమ్మల్ని ట్రెండ్ లైన్ డ్రా చేసుకోమని చెప్పానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సో ఇది డ్రా చేసుకున్నా సరే బేసిక్గా ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోమన్నా, కానీ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మనం 50M ఎందుకు పెట్టుకున్నాం అనేది. సో ఇదే అనమాట సినారియో. లైవ్లో ఎంత కన్విక్షన్గా మనం ఎంత ఓపిక్గా ఉంటే అంత బెటర్ ఇది వస్తుంది. బట్ ఎక్కడ కూడా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్స్ని దాటైతే వెళ్ళలేదు. అండ్ క్లియర్గా ఇక్కడ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇది అనమాట. ఒకసారి ఎలిట్ వేవ్స్ ప్రకారం మీకు డ్రా చేసి చూపిస్తా. అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో వెరీ అంటే అంత బ్యూటిఫుల్ కూడా కాకపోవచ్చు. ఎప్పుడైతే 5 wave స్ట్రక్చర్ అయిపోయింది, దాని తర్వాత ABC ఈ స్ట్రక్చర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండే. అట్లీస్ట్ ఏంటి అంటే ఇది వస్తే కొంచెం స్ట్రాంగ్గానే వస్తుంది అన్నట్టుగా, బికాజ్ FIS పొజిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రొపరేటరీస్ ఎవ్రీడే బుల్లిష్ ఉండి అట్లీస్ట్ ఈరోజు ఇట్ సైడ్ వాట్ వి కాల్ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసినా కూడా మనకి ఇట్లాంటి మూవ్స్ వస్తాయని చెప్పి, బట్ ఇది రాలేదన్నమాట. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ట్రేడ్ ఉందా లేదా, ఉంటే ఏ రేంజ్ నుంచి ఉంటుంది అనేది క్లియర్గా అర్థం చేసుకుంటే మార్కెట్లో చాలా వరకు హెడ్ ఎగ్స్ అనేటివి ఉంటావు. అండ్ నాకు తెలిసి ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నా. ఎప్పుడు మనం మార్కెట్ నుంచి దూరంగా ఉండాలి, ఎందుకు మనం ట్రేడ్ చేయాలి అనేది. స్టిల్ ఎవరైనా చిన్న లాసెస్ బుక్ చేసినా కూడా దట్స్ ఫైన్. బట్ నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే మనము ట్రేడింగ్కి సూట్ అవ్వనట్టు. సో అది నేర్చుకునేంత వరకు మనం అట్లీస్ట్ ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనం ఆన్సర్ చేసుకున్నా కూడా ట్రేడింగ్కి మనం సూట్ అవ్వట్లేదు, నేను లేదా ఇంకా నేర్చుకోవాలి ఆర్ పేషెన్సీతో వెయిట్ చేయాలి. ఇట్లాంటి థింగ్స్ అప్డేట్ చేసుకున్నప్పుడు మనకి మనం మంచి ట్రేడర్గా ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపటి కోసం అనాలిసిస్ కంటే ముందు ఒకసారి పొజిషన్స్ని చూద్దాం. అండ్ సో రేపటికి కూడా బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు కనపడడానికి పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, దట్స్ ఫైన్. బట్ ఇందులో ఏంటి అంటే కొంత పోర్షన్ వరకు బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంత పోర్షన్ ఏంటి అంటే ఇంకొంతమంది రీటైలర్ ట్రేడర్స్ అందరూ కూడా కొంత బేరిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే టూ మచ్ బేరిష్ అయితే లేదు, బట్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్. వీళ్ళ వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ అయితే ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గరకు వచ్చేవరకు ఏంటి అంటే జనరల్గా వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళలో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి కాబట్టి సో ఓవరాల్గా వీళ్ళ వ్యూ చూసుకుంటే ఏంటి అంటే కొంత వీళ్ళు కంప్లీట్ హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ వెరీ నామినల్ పొజిషన్స్ మాత్రమే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రొపరేటరీస్ ఎఫ్ఐఎస్నే ఫాలో అవుతూ ఉంటారు. సో ఎఫ్ఐఎస్ కూడా రేపటికి ఏంటి అంటే కొంత వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా హెడ్ చేసుకున్నారు, కొంత బుల్లిష్ పొజిషన్స్ మాత్రమే హోల్డ్ చేస్తూ ఉన్నారు. టీకే జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో పెద్ద ఫరక్ పడదు వీళ్ళతో మనకి మార్కెట్లో. అండ్ ఓవరాల్గా వ్యూ ఏంటి అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కూడా చూడండి రీటైలర్స్ బేరిష్ ఉన్నారు, బట్ ప్రైస్ యాక్షన్ అంతా కూడా సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ ఉండింది. అంటే లాస్ అయింది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్స్. సో రేపటికి కూడా పొజిషన్స్ బేరిష్ ఎవరు ఉన్నాయి? రీటైలర్స్ ఉన్నాయి. సో ఒక జనరల్ గ్యాప్ అప్ కానీ లేదా ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కానీ ఇట్లాంటివి రాగానే వీళ్ళు మళ్ళీ స్విచ్ అయిపోతారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డేకి మళ్ళీ బేరిష్ వస్తూ ఉంటుంది. సో దీన్ని కన్సిడర్ చేయొద్దు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా క్లయింట్స్ ఎట్లా రియాక్ట్ అవుతూ ఉంటారని. సో వీళ్ళు బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం బేరిష్ చేయకపోవడం కాదు, ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ క్యాండిల్నే బుల్లిష్ చేయడం కాదు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చాట్ పైన, సో దట్ అది మీకు యూజ్ అవుతుందేమో చూడండి. అండ్
సో ఇది రేపటి కోసం ప్రైస్ యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ డు వి కాల్, సో పీపుల్ అట్లీస్ట్ డైవర్జెన్సెస్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కాషియస్ ఉండాలో తెలుస్తూ ఉంది, ఎక్కడ పొజిషన్స్ నిజంగా హ్యాపీ అనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ పీపుల్ అందరు చూస్తున్నప్పుడు. యా, సో నెక్స్ట్ థింగ్ రేపటి కోసం ఏంటి అంటే మనకి హార్లీ టైం ఫ్రేమ్లో బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి, అండ్ 15 మినిట్స్లో కూడా బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడు ఈ బేరిష్ డైవర్జెన్సెస్ వర్క్ అవ్వు అంటే ఎప్పుడైనా సరే డౌ థియరీ మనకి వాట్ డు వి కాల్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో, అంటే మనకి జనరల్గా డైలీలోనో 4 అవర్లీలోనో డౌ థియరీ ప్రకారం ఏంటి అంటే వాట్ డు వి కాల్ సమ్ టైమ్స్ మనకి హయ్యర్ హైస్ చేసుకుంటూ ప్రైస్ వెళ్తూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్లాంటి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని పక్కన పెడదాం. సో రేపటి వరకు పొజిషన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో అట్లీస్ట్ ప్రైస్ దీనిపైనే ఉందనుకోండి, అండ్ మనకి కంప్లీట్గా మోడరేట్, కంప్లీట్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్స్ రేపటికి డేటాలో అంత ఫెచ్చింగ్ అనిపించట్లేదు. సో 1:1 ఆర్ ఈవెన్ 1:1.5, 1:2 వచ్చినా కూడా తీసేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రీటైలర్స్ బేరిష్ ఉన్నారు, బట్ స్టిల్ మనకేంటి ఈ లెవెల్ కిందన క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వెళ్తూ ఉంటే ఇప్పుడు జనరల్గా మనకి దీనిపైన ఉన్నది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఎప్పుడైతే ప్రైస్ కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో సేమ్ వే రేపటికి ఏంటి అంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ బేరిష్కి కొంత టార్గెట్ అనేది వాట్ వి కాల్ 1:1 అక్కర్లేదు అనుకుంటే పర్సనల్గా నేనైతే 1:2, 1:3 కూడా చూడొచ్చు అనిపిస్తూ ఉంది. బట్ లైవ్లో డిసైడ్ అవుతూ ఉంటుంది. లైవ్లో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి ఆ ఇంటెన్సిటీని బట్టి కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఓఐ చేంజ్ కూడా చాలా అవసరం. ఠీకే, సో దీనిపైన ఫోకస్ చేయండి. సో మీకు కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, జనరల్గా లో ప్రాబిలిటీ అవన్నీ లైట్ తీసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ సేమ్ వే ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి సైడ్ వే స్ట్రక్చర్ ఉన్నా ఆర్ పైకి వస్తున్నా కిందికి వస్తున్నా ఇది అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ డౌ థియరీ వైలేట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది మనకి జనరల్గా మన క్యాపిటల్లో 10-20%, క్యాపిటల్ కాదు మన పొజిషన్ సైజింగ్లో 10-20% ఆఫ్ ద క్వాంటిటీ. సో రెగ్యులర్ క్వాంటిటీలో 10-20% ఇది చేయొచ్చు. అండ్ సేమ్ వే ఇక్కడ నుంచి బేరిష్ వస్తూ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్యూజ్ గ్యాప్అప్స్ గ్యాప్ డౌన్స్ అయ్యేంత ఛాన్స్ కూడా కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు 2-3 మెసేజ్ వచ్చినాయి. సో యుఎస్ మార్కెట్ పడింది కదా ఇంకా మనది కూడా పడుతుంది అనే హోప్లోనే ఉన్నారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏరియాస్లో సపోజ్ జనరల్గా ఒక 500 crores ఇన్వెస్ట్ చేసినారు అనుకోండి, పుట్ సెల్లింగ్ చేసినారు అనుకోండి, మనవన్నీ ఎంత కలిపితే మన ఎన్ని క్రోర్స్ అవుతాయి. ఆర్ ఎప్పుడైనా బిగ్ ప్లేయర్స్ అంత ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి జనరల్గా ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి, సైకాలజీ స్ట్రాంగ్గా ఉంటారు, ఈ అమౌంట్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేసినప్పుడు ఎందుకు పడుతుంది మార్కెట్ అనేది. సో యూఎస్ మార్కెట్లో ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు. వీటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవ్రీ కంట్రీకి దాని ఓన్ లిక్విడిటీ ఉంటుంది, దాని ఓన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు, దాని ఓన్ మనీ ఫ్లోస్ ఉంటాయి, సో ఆర్డర్ ఫ్లోస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి యుఎస్ మార్కెట్ పడింది కదా మనది పడుతుంది ఇట్లాంటి వాటికంటే గ్లోబల్ క్యూస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి తప్పిస్తే ఆ మార్కెట్ పడిందని చెప్పి ఈరోజు మనం మీ దగ్గర ఉన్న 1 lakh క్యాపిటల్ని తీసుకొచ్చి పుట్స్ కొని ఉంటే ఇమాజిన్ ఏమైంది అనేది. సో ఎంత లేదన్నా ఈజీగా మీకు 40,000 లాస్ అనేది వస్తుంది. బికాజ్ ఎవరు కూడా 3 తర్వాత ట్రేడింగ్ చేయొద్దని చెప్తా, ఎవరు నా మాట వినరు. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ సో ఇట్లా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కిందన ఉంటే వీ కన్సిడర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్. అండ్ సేమ్ వే ప్రైస్ పైన ఉంటే బికాజ్ ఎఫ్ఐఎస్ కానీ ప్రోస్ పొజిషన్స్ అన్ని బుల్లిష్ ఉన్నాయి కాబట్టి ఇది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్. బికాజ్ ఎంత వన్ సైడ్ ఉన్న పొజిషన్స్లో హెడ్జ్ చేసి ఉన్నాయి కాబట్టి సో ఈ వ్యూ మెయింటైన్ చేస్తూ ఉన్నా పర్సనల్గా. ఇన్ కేస్ రేపు కూడా ఫస్ట్ ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ క్యాండిల్లోనే ప్రైస్ ఉంటా ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఠీకే, అండ్ రేపటి కోసం అట్లీస్ట్ మీరు ప్లాట్ చేసుకుంటే ఇందాక ఏదైతే మెన్షన్ చేసినానో ఇవి ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ చాలా యూజ్ అవుతుంది ఈ థింగ్స్ అన్నీ కూడా. మీకు దీని కిందన క్లోజ్ అయినా ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొంచెం కన్జర్వేటివ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, అంటే జనరల్ చాలా తక్కువ క్యాపిటల్తో చేసేవాళ్ళు ఉంటే అప్పుడు 50 MA బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే కొంత సైకలాజికల్గా ట్రేడర్ సైకాలజీ అనేది మారుతుంది. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా కొంతవరకు దాన్ని ఫెచింగ్ ఆపలేరు అనమాట. బేసిక్గా ఎప్పుడైతే ఫ్లో పెరిగిపోతూ ఉంటుందో వాళ్ళు కూడా స్విచ్ అయిపోతూ ఉంటారు. సో అట్లాంటి సినారియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి కూడా స్ట్రాంగ్ వ్యూ ఉండాలి ఎక్కడ మనం చేయాలి ఏంటి అనేది. అండ్ మీరు ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా ఇక్కడ ఈఎంఐ వైజ్ ఏ ఈఎంఐ రెసిస్టెన్స్ ఉంది ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోండి. సో దట్ మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది.
యా అండ్ ఇండికేటర్కి వచ్చేవరకు జనరల్ సైడ్ వేస్ ఉన్న రోజు ఇండికేటర్ని అసలు వాడొద్దని చెప్తా ఉంటే ఎవరైతే పర్సనల్గా పింగ్ చేస్తున్నారో వాళ్ళకి మెన్షన్ చేస్తూ ఉండే ఇంకొక 1-2 డేస్లో టెలిగ్రామ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. సో అప్పటివరకు కొంచెం యా సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.